హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులోకి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యాన్ని అంటే అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నాడని చెప్పి ఆ విజువల్స్ కానీ ఆయన ఇక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వార్నింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇస్తూ సారు వేట మొదలుపెట్టాడు, యుద్ధం ప్రకటించాడు, ఇక అవినీతిని కూకట్టు వేలతో పెగిలిస్తాడు అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. దీంతో పాటే వాళ్ళ గ్రూపుల్లో జరుగుతున్నటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ కార్పొరేట్ వ్యవస్థలపైన ఈ మాఫియాలపైన ఉక్కుపాదం మోపాడు కాబట్టి తన పార్ట్య పరాయి పార్ట్య అని చూడడు, మోపాడు కాబట్టి ఇక కొంచెం థ్రెట్ ఉంటుంది, ఆ మాఫియా పవన్ కళ్యాణ్ పైన దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో మాత్రమే హీరో, విలన్ అక్కడ అంతం చేయగలడు, కానీ ఇక్కడ కష్టం కాబట్టి జన సైనికులు మనమే పవన్ కళ్యాణ్ సార్కి సపోర్ట్ నిలబడాలని చెప్పి వాళ్ళ గ్రూపులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ రేషన్ బియ్యానికి సంబంధించి మాట్లాడడం మంచిదే, ఎవరు కాదనరు. అవినీతి చేయకుండా అడ్డుకోవాలని చెప్పి ఆయన చేసేటువంటి ప్రయత్నం ఎవరు కూడా కాదనరు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఆ బియ్యం అక్కడి దాకా ఎలా వెళ్ళాయి? గత 5 నెలల కాలంగా వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ మధ్యకాలంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి బియ్యాన్ని పట్టుకున్నామని చెప్పి కూడా పెద్ద ఎత్తున వీళ్ళే ప్రచారం చేశారు. ఆ పట్టుకున్నటువంటి బియ్యమే మళ్ళీ ఇప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాయనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి మద్యం పాలసీ వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి మద్యం బాటిల్స్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కర్నూలు ప్రాంతంలో కానీ ఇట్లా బార్డర్స్ ఉండే ప్రాంతంలో కూడా ఎక్కడ బార్డర్స్ ఉంటాయో అక్కడ ఆ మద్యాన్ని తనిఖీలు చేసి ఒక బాటిల్ కూడా ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురాకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ మద్యం తాగడానికి ఇబ్బంది పెడతా ఉన్నాడు జగన్, మాకు కోరినటువంటి మద్యం దొరకట్లేదని చెప్పి ఈ మద్యం ప్రియులో జగన్ ఓడించారని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడ్డటువంటి పరిస్థితి ఇప్పుడున్న అధికార పార్టీ కూడా దాన్ని ఆసరగా తెచ్చుకొని మేము అధికారంలోకి వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే మరి ఇప్పుడు ఒక వైన్ బాటిల్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు లక్షల కొద్ది టన్నులు అని చెప్పి ఈ రైస్ బియ్యం, రేషన్కి సంబంధించినటువంటి బియ్యం మరి ఆ బార్డర్ దాటి ఎట్లా వచ్చినాయి? అంత పెద్ద లారీలకు లోపల ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానీ, మరి ఎమ్మెల్యే కానీ వీళ్ళ ప్రమేయం లేకుండా అంత పెద్ద పోర్టు దగ్గరికి ఆ లారీలు ఎక్కడికి వెళ్తాయి? మరి ఆ షిప్లోకి ఎలా వాళ్ళు తీసుకెళ్ళి లోడ్ చేయగలిగారనేటువంటిది మరి దీనికి సమాధానం చెప్పాలి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? పైగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని పద్ధతి మార్చుకొని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఓకే, సీరియస్ అయితే అసలు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి అంటే ఈ వీటన్నింటికి సంబంధించి సంబంధిత మంత్రి ఎవరు? నాదెండ్ల మనోహర్. మరి నాదెండ్ల మనోహర్ కదా బాధ్యత తీసుకోవాల్సింది. కలెక్టర్ పట్టుకున్న 3 రోజుల తర్వాత అక్కడికి షిప్లోకి వెళ్ళి అక్కడ హడావిడి చేస్తూ బియ్యం చూపించకుండా మీరు పరిశీలిస్తున్నటువంటివి, మీరు మాట్లాడుతున్నటువంటి వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ చూపిస్తూ మరి అక్కడైతే వార్నింగ్ ఇచ్చారు. కానీ మీ సంబంధిత మంత్రిని మీరు ఎందుకు అడగలేదు? మంత్రి యొక్క బాధ్యత కదా అది. గతంలో మరి ఎవరైనా మంత్రులు తప్పు చేస్తే వీళ్ళు పని చేయడంలో విఫలమయ్యారు, వీళ్ళు అవినీతి ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి మనము మళ్ళీ ఈరోజు మన మంత్రే పట్టించుకోకపోతే, మన మంత్రి అనుమతి లేకుండా, మన మంత్రికి తెలియకుండా మరి ఎవరికి అక్కడి దాకా మరి అన్ని అవినీతి, ఆ రేషన్ బియ్యం మరి ఎట్లా పోయినాయి? సో ఏది జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డిది తప్పే. ఇప్పుడు కూడా ఆ బియ్యం కూడా, ఆ షిప్ కూడా ఏది వైసీపీ పార్టీకి చెందినటువంటి షిప్పు అని చెప్తా ఉన్నారు. ఆ షిప్పు వైసీపీ పార్టీకి చెందినది అయింది అని అనుకుందాం. కానీ ఈ రైస్ ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నది కదా, మరి ఇన్ని లక్షల టన్నులు అని మీరు మెట్రిక్ టన్నులు అంటారు, లక్షలు అంటారు, 600 టన్నులు అంటారు, 700 టన్నులు అంటారు. మీరు ఏ లెక్క చెప్తే ఆ లెక్క ప్రకారం మీరు అక్కడికి పోర్టు దగ్గరికి బార్డర్ దాటి మరి ఆ పోర్టు దగ్గరికి ఎలా తీసుకువెళ్ళగలిగారు? సింపుల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే కానివ్వండి, ఒక చిన్న ఆటోలో ఒక 4 బియ్యం ప్యాకెట్లు వస్తేనే వేసుకొని పోతేనే ఖచ్చితంగా దానికి సంబంధిత అధికారులు వచ్చి దాన్ని ఆఫ్ చేస్తారు. లేదా ఒక కూల్ డ్రింక్ బాటిల్స్ కేసులు వేసుకొని పోతుంటే దాంట్లో కూల్ డ్రింక్ సంబంధించి దాన్ని ఎక్కువ లోడ్కి మించి ఎక్కువ ఉన్నాయని చెప్పి దాన్ని కూడా ఆపేసి ఫైన్ వేస్తారు. ఇట్లా మీరు ఏదైనా సరే
ఒక ఒక పేదోడు ఒక ఆటోలో ఏదైనా తీసుకుపోతుంటే లేకుంటే ఒక 5 మంది ఎక్కువగా 10 మంది ఆటోలో 5 మంది పట్టే ఆటోలో 8 మంది ఉన్నారన్న కూడా అట్లా ఉన్న వాటిని సైడ్ కాపి మరి వాళ్ళకి ఫైన్ వేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో మరి మీరు చెప్తున్నటువంటి ఎన్ని టన్నులు అన్ని టన్నులు అవినీతి రేషన్ బియ్యం అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మరి ఆ బియ్యం అక్కడ దాకా ఎలా అయిన దాని గురించి మీరు ఆలోచన చేయాలి, దాని గురించి పూర్తి విచారణ చేయాలి. నిజంగానే ఇందులో ఎవరున్నా సరే వారిని బయటికి తీయాలి, వారిని అరెస్ట్ చేయాలి. ప్రజల బియ్యం ఎవడైతే బొక్కుతున్నాడో, ఎవడైతే ప్రజల సొమ్మును వాళ్ళ జోబులో నింపుకుంటున్నాడో అలాంటి వాళ్ళందరినీ బయటికి తీసి వాళ్ళ మీద వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసి ఎవ్వరు కూడా కాదన్నారు. కానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు లేదు ఇక్కడ. కేవలం డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఎప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత తన పనులేదో చేసుకోవడం, మళ్ళీ సినిమా షూటింగ్లు అనుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వెళ్ళిపోవడం. అప్పుడు ఏదో తిరుపతి లడ్డుకి సంబంధించి ఏ రకంగా వచ్చి వెళ్ళిపోయారో, సైలెంట్ అయ్యారో మనం చూసాం. మళ్ళీ ఆ సనాతన ధర్మానికి సంబంధించి ట్రస్ట్ కానీ దానికి సంబంధించి మరి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కానీ మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు దాని గురించి కానీ ఏం మాట్లాడినట్టు మనం చూడలే. దాని కార్యాచరణకు సంబంధించి దాన్ని మళ్ళీ ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? చేయలే. అక్కడితో క్లోజ్ అది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అనమాట, ఏదన్నా ఒక ఇష్యూని తెర మీదకి తీసుకురావడం, మాట్లాడడం, మళ్ళీ సైలెంట్ అయిపోవడం. ఈ విషయంలో టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మరి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని చెప్పి వాళ్ళ గ్రూపుల్లో చర్చ జరుగుతుంది. సో అందులో భాగంగానే వీళ్ళు ఇటు టీడీపీ పార్టీ కానీ అటు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మళ్ళీ అదేవిధంగా కొంతమంది ఈ మాఫియా, ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి మాఫియా కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్వదేశంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి ఆయన అభిమానులు, ఆయన జన సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళేదో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలకు మాకు సంబంధం లేదని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. లేదా మొన్న ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి కొంత మారింది. సో కాబట్టే పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఆ టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది మరి దీని గురించి చర్చించుకున్నారు. పొలిటికల్ సర్కిల్లో అయితే పవన్ కళ్యాణ్ మాటలకు సంబంధించి, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలికి సంబంధించి మొన్న కాకినాడ అక్కడ పోర్టుకు వెళ్ళి పరిశీలించిన అంశానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రకరకాల అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఈ రేషన్ బియ్యం కహానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఫైనల్గా అయితే నిజంగా నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే ప్రజల సొమ్ము కాపాడాలని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇందులో ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ సంబంధిత మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి పూర్తిగా బాధ్యత వహించారు. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు అన్నాం కదా, ఎవరైనా మంత్రులు తప్పు చేస్తే వాళ్ళు దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి. ఇప్పుడు కూడా ఆయన మరి ఆ రకంగా బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారా? మీరు రాజీనామా చేయిస్తారా? మరి మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కదా, మరి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం రానున్న రోజులు తేలుతుంది. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసినటువంటి అడావిడి నిజాయితీతో చేసిందా లేకుంటే కేవలం ఎలివేషన్ కోసం చేసిందా అనేది తేలిపోతుంది.